మాజీ యువజన క్రీడా శాఖ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా మళ్ళీ పాత బాటే పట్టారు. అదే నోరు పారేసుకోవటం. గతంలో చూస్తే కనుక గాలి భానుప్రకాష్ గారు 2000కి ఏదైనా పని చేస్తారంటే కనుక బోరు నేర్చిన రోజా మళ్ళీ అదే మాట. గాలికి గెలిచిన గాలి నా కొడుకులు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? వైసీపీ నాయకులందరూ కూడా ఇవాళ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఈ మధ్య పేర్ని నాని కూడా అలానే మాట్లాడుతున్నాడు, ఇవాళ రోజా కూడా అలానే మాట్లాడుతుంది. వీళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళ పార్టీని బ్రతికించుకోవడానికి మాట్లాడుతున్నారు తప్ప వాస్తవాల గురించి మాట్లాడే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. గతంలో నేను మాట అన్నాను, జగన్ ఒక ప్రెస్ మీట్లో ఏదేదో మాట్లాడుతుంటే పేపర్ చూసి కూడా చదవలేని పరిస్థితి. అలా మాట్లాడుతుంటే లండన్ మందులు కూడా జగన్కు పనిచేయటం లేదు అన్నాను. కానీ ఇవాళ ఆ పిచ్చి అందరికీ ముదిరింది. అందరికీ ఆ పిచ్చి పట్టి పిచ్చి ముదిరిపోయింది. వీళ్ళకి ఇంకేం మందులు పనిచేయవు. అయితే మందులు పనిచేయకపోయినా జనంలోకి వస్తే మాత్రం చీపురు చెప్పులతో కొట్టే పరిస్థితి వీళ్ళందరికీ ఉంది. ఇవాళ ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ప్రతిపక్ష హోదా పోషించే పరిస్థితి వాళ్ళకి లేదు. ప్రజా సమస్యల మీద అసెంబ్లీకి వచ్చే పరిస్థితి వాళ్ళకి లేదు. ఇవాళ కేడర్ అంతా జారిపోతూ ఉన్నారు. పార్టీ నిర్వీర్యం అయిపోతూ ఉంది. ఏం చేయాలో తెలియటం లేదు. ఒక్కొక్కళ్ళ చేసిన అవినీతి, మిథున రెడ్డి కానివ్వండి, అలాగే వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డి కానివ్వండి, రాజ్ కసిరెడ్డి కానివ్వండి, ఇది ఒక చట్టంలాగా చేసుకున్నాడు జగన్ రెడ్డి. ఒక్కొక్క విభాగం ఒక్కొక్కళ్ళకి, మైనింగ్ ఒకళ్ళకి, అలాగే లిక్కర్ ఒకళ్ళకి, ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్కామ్కి ఒక్కొక్క చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళని పెట్టుకొని ఇలా వాళ్ళతో అన్ని వ్యాపారాలు చేయించాడు. 3500 కోట్ల రూపాయలు లిక్కర్ స్కాము. ఇది ఇవాళ బయటకు వచ్చి మిథున్ రెడ్డి ఏం చెప్తాడో, ఇందులో జగన్ ఇరుక్కొని ఉన్నాడు. ఈ నా పేరు ఎక్కడ బయటకు వస్తే, ఇప్పటికే 14 ఈడీ కేసుల్లో ఉన్నాడు జగను. ఇంకా కూడా ఏం వస్తాయో ఏం చేస్తారో అని చెప్పినది ఒక రకమైన భయాందోళన ఒకవైపు. రెండో వైపు పార్టీ నిలబెట్టుకోలేని పరిస్థితి రెండో వైపు. మూడో వైపు ప్రజల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఇన్ని రకాలుగా వాళ్ళు అగమ్యగోచరంగా బ్రతుకుతూ నిజంగా రోజా గురించి మాట్లాడాలి అంటే ఆడవాళ్ళకే చాలా బాధ, సిగ్గు కూడా. ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, రోజా గాలి నా కొడుకులందరూ గాలిలో గెలిచారు, బాగుంది. 151 సీటు గతంలో మీకు 2019లో వచ్చినప్పుడు గాలి నా కొడుకులు అందరూ ఎలా గెలిచారు? మీరంతా ఎలా గెలిచారు అని నేను అంటున్నాను. మీకన్నా వైసీపీ పార్టీ కన్నా గాలి వాళ్ళు, ఇంకా రెండో పదం కూడా ఉంది, మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా లేదు. మీ పార్టీ వచ్చాకే ఈ కల్చర్ తీసుకొచ్చారు. ఇంకో విషయం కూడా చెప్పాలి, ఆంధ్రప్రదేశ్లో గెలిచిన వాళ్ళల్లో గాలిలో గెలిచిన గాలి నా కొడుకులు అంటున్నామా, మరి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, అంటే వాళ్ళని కూడా అన్నట్టే అనుకోవచ్చు అంటారా? వాళ్ళని అనుకున్నట్టే, ఆమెని అనుకున్నట్టే, అందరినీ అనుకున్నట్టే. ఎందుకనంటే ఇవాళ 11 సీట్లకి మాకు ఎందుకు ఇచ్చారా, ఈ ప్రజలు మేమేం తప్పు చేశామా, మేము ఎన్ని అరాచకాలు చేస్తే 11 సీట్ల పరిమితం చేశారా అని చెప్పాననేది పునరాలోచన వాళ్ళకి లేదు. తప్పులు సర్దిద్దుకునే పరిస్థితి వాళ్ళకి లేదు. వాళ్ళు ఇవాళ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మాత్రమే ప్రెస్టేషన్లో లోనైపోయి ఈ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే నేను ఒక్కటి వైసీపీ పార్టీ వాళ్ళకి, అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, నిన్న ఆ సత్తెనపల్లిలో ప్రెస్ మీట్ పెట్టాడు. షాడో ఎమ్మెల్యేలు పరిపక్క సీనియర్ నాయకుడు 6 సార్లు గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక ఆయన సత్తెనపల్లిలో తంతే గుంటూరులో పడ్డాడు, ఇంట్లో తంతే రోడ్డు మీద చెట్ల కింద పడ్డాడు. నీ ఎంత దౌర్భాగ్య బతుకురా అంబటి రాంబాబు నీది. నువ్వు కూడా నిన్న కన్నా లక్ష్మీనారాయణ గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఆ నైతిక విలువ ఎప్పుడో కోల్పోయావు నువ్వు. ఇవాళ నువ్వు నిన్న అక్కడ చెట్టు కింద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సత్తెనపల్లి అంతా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ తమ్ముడిని షాడో ఎమ్మెల్యేగా పెట్టుకొని సత్తెనపల్లి అన్నీ దోచేసుకున్నావు. ఏమీ మిగల్చాల సత్తెనపల్లిలో. పొలాల దగ్గర నుంచి ఆఖరికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా నువ్వు లంచాలు అడిగిన పరిస్థితి. ఒక బోరు దీంట్లో పడిపోయి కాలువలో పడి చనిపోతే వాళ్ళకు వచ్చిన డబ్బులు నువ్వు తీసుకున్న పరిస్థితి. నువ్వు అలాగే మైనింగ్ చేసుకున్నావు, అలాగే భూములు ఆక్రమించుకున్నావు.
అలాగే లిక్కర్ స్కామ్ చేసావు, షాపులన్నీ కూడా నీ ఇష్టం వచ్చినట్టు దందాలు చేసావు. అన్నీ వదిలిపోయి అన్నీ ఏమి చేసుకున్నా పర్లేదు, కానీ అమ్మాయిలతో కూడా చెలగాటం ఆడారు. మీ అన్నా తమ్ములు ఇద్దరు అమ్మాయిలతో కూడా చెలగాటం ఆడి ఆడపిల్లల భవిష్యత్తులు కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి. మీ బతుకు రోడ్డు మీద పడి క్లబ్ డ్యాన్సులు పబ్ డ్యాన్సులు చేసుకునే అంబటి రాంబాబు, జబర్దస్తీ ప్రోగ్రాములు చేసుకునే రోజా, శవాలను డోర్ డెలివరీ చేసే నాయకులు, బూతులతో మాట్లాడే కొడాలి నాని, దేవినేని అవినాష్, వంశీ, ఇలాంటి వాళ్ళంతా ఈ పార్టీలో అంతా గాలి నా కొడుకులే. అందరూ గాలి నా కొడుకులే. ఈ గాలి నా కొడుకులు అందరూ మాట్లాడే మాటలు గాలి మాటలు మాట్లాడక మంచి మాటలు మాట్లాడతారని ఎలా అనుకుంటాం మేము? అంటే ఇంకో విషయం కూడా, నా బిడ్డలు నా మీద జరుగుతున్న ట్రోలింగు, నన్ను అంటున్న మాటలు తట్టుకోలేక నన్ను వదిలేసి నా బిడ్డ ఫారెన్ వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళి చదువుకుంటానమ్మా, ఇక్కడ నువ్వు పడుతున్న మాటలు నేను భరాయించలేకపోతున్నానంటూ మరి మొన్న రోజా అందరూ చూస్తున్నాం కానీ ఏడ్చింది కదా. మరి ఏడ్చిన ఒక్కరోజు గడవక ముందరే మళ్ళీ బయటకు వచ్చి ఇలాంటి మాటలు వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలంటారు? అసలుకి బుద్ధి లేక గతంలో నువ్వు మహిళలను అసెంబ్లీలో పట్టుకొని అనితమ్మ నేను పీతల సుజాతని నువ్వు బాడీ లాంగ్వేజ్ కూడా ఎక్స్ప్రెషన్ చేసి చూపించావు కదా. అప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరా? వాళ్ళ భర్తలు లేరా? వాళ్ళ పిల్లలు లేరా? వాళ్ళ పిల్లలు ఏడవలేదా? వాళ్ళ పిల్లలు బాధపడలేదా? అంటే నీకే బిడ్డలు ఉన్నారా? నీకే భర్త ఉన్నాడా? నీ భర్త నీకు ఇంట్లో నీ భర్త ఉన్నాడని నీకు అసలు గుర్తు కూడా ఉండదేమో, నాకైతే తెలీదు, అనకూడదు. నీ భర్త ఉన్నాడని కూడా నీకు గుర్తు ఉండదు. ఎందుకంటే నువ్వు లేచిన దగ్గర నుంచి ఏదో ఒక వేషాలు వేస్తూ అది నీ కళాకారులను కూడా అవమానించకూడదు. కానీ నువ్వు కళాకారులకి కళంకం తెచ్చావు, రాజకీయాలకి కళంకం తెచ్చావు, ఒక మహిళగా అన్నిటికీ నువ్వు కళంకం తెచ్చిన దానివి నువ్వు రోజా. నువ్వు నిన్నగాక మొన్న ఏడ్చిన దానివి, ఇంతలోనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే ఏదన్నా అందితే జుట్టు అందకపోతే కాళ్ళులాగా ఈ రోజా మాటలు నిజంగా అండి మనం పట్టించుకోవాల్సిన అవసరం. మనిషి కాదు, ఒక మహిళ కాదు, రోత ఇంకంత నాకు పదాలు అయితే బూతులు రావు. రోతది రోజా అంటే నిజంగా ఒక బరి తెగిచ్చింది రోజా అంటే. నిజంగా ఉందంటే అది రోజా. ఇంకో విషయం కూడా ఉంటుంది, ఇప్పటికే వీకెండ్లో సరదాగా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. రేపు అదే జగన్ గెలిస్తే గనక వాళ్ళ నాయకులకి ఏమైంది? అమెరికా పారిపోతారు, లండన్ పారిపోతారు, సింగపూర్ పారిపోతారు. మీ కార్యకర్తల పరిస్థితి ఏంది? ఒక్కొక్కళ్ళనే వేటాడుతాం అంటూ మరి సవాల్ చేస్తుంది కదా ఇదే ఆర్కే రోజా. మరి తెలుగుదేశం పార్టీ కేడర్ దగ్గరికి రా, నీకేంటో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పవర్ ఏంటో తెలుస్తుంది. మీరు 53 రోజులు మాజీ ముఖ్యమంత్రిని మీరు జైల్లో పెడితే రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేసింది కార్యకర్తలు. మీకు ఇంత కూడా భయపడలా. మీరు శవాలను డోర్ డెలివరీ చేసిన భయపడలా, అర్ధరాత్రి పూట మా నాయకులందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేసిన భయపడలా. మా కార్యకర్తలు భయపడని వెన్ను చూపని కార్యకర్తలు, మా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కర్తలు టచ్ చేయండి చూద్దాం. ఎక్కడికి పారిపోరు. అధికారం ఉన్నా ఉంటారు, అధికారం లేకపోయినా జనంలో ఉంటారు, ప్రజా సమస్యల మీద ఉంటారు, ప్రజల్లో ఉంటాం మేము ఎప్పుడు కూడా. మీలాగా పరదాలు కట్టుకొని తిరగము, మీలాగా లోపల కూర్చోము, మీలాగా ప్యాలెస్లు మాకు లేవు. తెలుగుదేశం పార్టీ ఇవాళ 1 కోటి మంది కార్యకర్తలు ఉన్న పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం అని 2 కళ్ళ నినాదంతో పనిచేస్తూ ఉంది. ఆ సంక్షేమాన్ని చూడలేక ఇవాళ మీరు ఇవన్నీ కూడా కళ్ళబల్లి కబుర్లన్నీ చెప్తా ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలియటం లేదు, వాస్తవాలు కూడా మీకు తెలియటం లేదు. ఇవాళ సూపర్ 6 పథకాలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా 1 by 1 ఆచరణలు మీరు కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తర్లా చేసినా కూడా రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో పెట్టి సూపర్ 6 పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజలకి సామాన్యుల దాకా కూడా అందిస్తున్నారు. ఇవాళ మళ్ళీ తొలి అడుగు పేరుతో సామాన్యుల ప్రతి గడప తడుతున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ భూస్థాపితం చేస్తాం, నామరూపాలు చేస్తాం అన్నాళ్ళు గతంలో అడ్రస్ లేకుండా పోయారు. మీ గతి కూడా అంతే.